ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 17వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అవును, మనము ప్రతి ఒక్కరము మన వారిని, మన కుటుంబస్తులను, మన బంధుమిత్రులను, మన అనే వారిని ప్రేమిస్తూ ఉంటాం. అయితే బయట వారిని, మన మతస్థులు కాని వారిని, మనం కులస్తులు కాని వారిని ప్రేమించము. అయితే దేవాతి దేవుడు వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, నిన్ను అనగా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన, అలాగే అన్య మతస్థులను, అన్య భాషస్థులను, అన్య దేశస్థులను అలాగే ప్రేమిస్తున్నారు, సమానంగా ప్రేమిస్తున్నారు. అటువంటి సమాధానమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిది మనం ఆశించకూడదు. అందరినీ సమానంగా ప్రేమించాలి. క్రీస్తును నమ్మిన బిడ్డలైనా, క్రీస్తు నమ్మని బిడ్డలైనా అందరినీ సమానంగా ప్రేమించినట్లయితే దేవాతి దేవుని ప్రేమ మనం పొందుకోగలుగుతాం. ఈ వాక్యము మన జీవితంలో ఈ రోజున నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవ, మీకే వందనములు. మరొక నూతన దినమును మాకు ఇచ్చి మేము అనేక మందిని, అందరినీ సమానంగా ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతన దయాకిరీటం ఇచ్చి వారికి మంచి కొత్త బ్రతుకును దయచేయండి. ఈరోజు వివాహం చేసుకున్నవారు కానీ, వివాహం రోజు చేసుకున్నవారు కానీ వారికి కొత్త జీవితం ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను మీ యొక్క బిడ్డలుగా పెంచడానికి వారికి జ్ఞానమును దయచేయండి. అలాగే ఈరోజు తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారు, అనారోగ్యంతో ఎన్నో శోధనలకు గురవుతున్నారు తండ్రి. వారి అనారోగ్యమును దూరపరచండి, స్వస్థపరచండి తండ్రి. యేసు నామమున వారికున్న సర్వ బలహీనతలను, సర్వ రోగాలను తీసివేసి స్వస్థపరచుందండి. కుటుంబ కలహాలను తీసివేయండి తండ్రి. అలాగే ఈరోజు ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలనుకున్న వారికి, నూతన గృహంలో వెళ్ళి వారికి నూతనమైన ఆనందమును, సంతోషమును దయచేసి వారు మీ బిడ్డలుగా, మీ యొక్క మార్గంలో నడిచే బిడ్డలుగా, వారి బిడ్డలను, వారి కుటుంబస్తులను అందరినీ మీ యొక్క నామములో నడిపించే బిడ్డలుగా వారికి జ్ఞానం ఇవ్వండి. వారికి మంచి పనివారును, అలాగే మంచి ఆర్థిక సహాయమును, మంచి వాతావరణం ఇచ్చి నూతన గృహము కట్టుకుని సంతోషంగా ఆ ఇంట్లోకి వెళ్ళే బిడ్డలందరికీ మీ యొక్క పరిశుద్ధాత్మను వారికి దయచేసి ప్రతిరోజు మీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనగా మిమ్మల్ని పూజించడానికి, స్మరించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అనేక మంది బిడ్డలు వలస వెలుచున్నారు తండ్రి. అనేక చోట్లకు వారి ఉద్యోగ నిమిత్తము వెలుచున్నారు. వారిని ఆశీర్వదించండి. వారి కష్టార్జితమును ఫలింపచేయండి, ఆశీర్వదించండి తండ్రి. వారు చేసిన పనులన్నింటిలో వారు తోడుగా నేడుగా ఉంటారని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.